క్రీస్తు శకం 1250వ సంవత్సరంలో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు కోణార్కులోని సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ముస్లిం ఆక్రమణదారులను ఓడించిన తర్వాత నరసింహదేవుడు కోణార్కులోని సూర్య దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. 15వ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారట. ఆ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. బ్రిటిష్ పాలనలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాక కోణార్కు కొత్త రూపు సంతరించుకుంది. ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 చక్రాలున్నాయి. 7 గుర్రాలు లాగుతున్నట్లుగా కనిపిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. హిందూ క్యాలెండర్ లో శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నందున మిగిలిన 12 కూడా వాటినే సూచిస్తాయి. సూర్య భగవానుడి విగ్రహం పూరి జగన్నాథ్ ఆలయంలో భద్రంగా ఉంది. ఫలితంగా ఈ ఆలయంలో దేవతా విగ్రహం లేదు. ఇది కాలగమనాన్ని వర్ణిస్తుంది.